షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వానమ్మో 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 ఒక్కసారి రావమ్మో వానమ్మ, వానల్లు కురవాలి వానదేవుడా, పంటలు పండాలి వానదేవుడా లాంటి పాటలే కాకుండా సినిమాల్లో చాలా వాన పాటలున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే పంచభూతాల్లో నీరు కూడా ఒకటి. వానలు కురవాలి, వానలు కురుస్తూనే పంటలు పండుతాయి. వానలు కురిస్తేనే భూగర్భ జలాలు మెండుగా ఉంటాయి. ఎండాకాలం నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పంటలు పండిస్తారు. వర్షాలు కురవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. వర్షం నీరు వృధా కాకుండా కాకతీయులు చెరువులు కట్టించి వర్షం నీటిని స్టోర్ చేసేదానికి నాంది వాచకం పలికారని చరిత్ర చెప్తోంది. వారం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశానికి జలుబు చేసిందా అన్నట్టు. అసలు ఈ వానలు ఎన్ని రకాలో మీకు తెలుసా? వానకు 30 రకాల పేర్లున్నాయి. కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వానను గాంధారి వాన అంటారు. సాయంత్రం కురిసే వానను మాపుసారి వాన అంటారు. మృగశిర కార్తెలో కురిసే వానను మీసర వాన అంటారు. తుంపర తుంపరగా పడే వానను దుబ్బురు వాన అంటారు. నేలకు కళ్ళాపు చల్లినంత కురిసే వానను సానిపి వాన అంటారు. ఇంటి చూరు నుండి ధార పడేంత వానను సూరినీళ్ల వాన అంటారు. ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన కురిస్తే దాన్ని బట్టదుడుపు వాన అంటారు. వ్యవసాయంలో ఒక నాగలి సాలుకు సరిపడా కురిసే వానను సాలువాన అంటారు. 2 సాళ్లకు విత్తనాలు నాటుకునేమైన కురిసేదాన్ని ఇరువాలు సాలువాన అంటారు. పొలం బురద బురద అయ్యేట్టు కురిసే వానను మడికట్టు వాన అంటారు. కుండతో కుమ్మిరించినంత పెద్దగా పడ్డ వానను కుండపోత వాన అంటారు. నిడవకుండా కురిసే వానను ముసురు వాన అంటారు. ఎడతెగకుండా కురిసే వానను దరోదరి వాన అంటారు. హోరు గాలితో కూడిన కురిసే వానను బొయ్య బొయ్య గొట్టె వాన అంటారు. వడగండ్లతో కురిసే వానను రాళ్లవాన అంటారు. అక్కడక్కడ కొంచెం కొంచెం కురిసే వర్షాన్ని కప్పదాటు వాన అంటారు. టపటపటప అంటూ కొంచెం సేపు కురిసే వానను తప్పడ తప్పడ వాన అంటారు. రాత్రంతా కురిసి తెల్లారే కనిపించని వానను దొంగవాన అంటారు. రోడ్డు పక్కన గుంతలు నిండేంత పడే వర్షాన్ని కోపులు నిండే వాన అంటారు. ఏడాది పాటు కురిసే వానను ఏకార వాన అంటారు. విత్తనాలకు బలమిచ్చే వానను మొదటి వాన అంటారు. భూమి తడిసేంత భారీ వానను సాలేటి వాన అంటారు. సో వానలకు ఇన్ని పేర్లున్నాయన్నమాట. అసలు ఇన్ని వానలు ఉంటాయని ఎంతమందికి తెలుసు? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది వాతావరణ శాఖ. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీరద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశా నుంచి తూర్పు పడమర ద్రోణి వేరువేరుగా విస్తరించాయి. వీటికి తోడు గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో 2 రోజులుగా కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఊపందుకున్నాయి ఇక్కడ కూడా వర్షాలు. అందరినీ వణికిస్తున్నాయి కూడా. హైదరాబాద్తో పాటుగా అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో వానలు జోరందుకున్నాయి. 4-5 రోజులుగా జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని యాదాద్రి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. ఈ ప్రభావంతో ఆఫీసులకు కానీ స్కూళ్లకు కానీ వెళ్లే సమయం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వర్షాలు ఊపందుకున్నాయని చెప్తున్నారు. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ అంతా జడివాన పట్టింది. రోడ్లన్నీ జలమయంగా కనిపిస్తున్నాయి.
గుంతలమయంగా మారిపోయాయి. ద్విచక్ర వాహనదారులే కాకుండా పాదచారులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి అవసరం ఉంటేనే బయటకు వెళ్ళడం మంచిది. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా తమ వాహనాలను నడపాలి. నీళ్లు ఉన్న చోట్ల నెమ్మదిగా వెళ్ళాలి. ఎక్కువ బండ్లు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫీస్కు వెళ్ళక తప్పదు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.